మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో దద్దరిల్లుతున్న మధ్యప్రాచ్యం. అమెరికా మిత్రదేశాలపై టెహరాన్ సేనల క్షిపణుల వర్షం. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రిఫైనరీ ఆరామ్కోపై ఇరాన్ దాడి. పలు దేశాల్లో అమెరికా ఎంబసీలు లక్ష్యంగా బాంబులు. ఇరాన్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ అమెరికా దాడులు. ధ్వంసమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయం. లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ల స్థావరాలపై విరుచుకుపడిన ఇజ్రాయెల్. 31 మంది మృతి, మరో 150 మందికి గాయాలు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులతో రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని లేఖ. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం ప్రభుత్వాల సాయం. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు. ఆందోళన వద్దన్న మంత్రులు. వికారాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేత రాకపై బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు. హామీల అమలు ఏమైందని ప్రశ్న. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు సుప్రీం లీడర్ ఖమేనీ సహా 555 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. 131 నగరాలపై దాడులు జరిగాయని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకటించింది. పేలుళ్లతో ఇరాన్లోని పలు నగరాలు మారుమోగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దళాలు దాడులను ముమ్మరం చేశాయి. సనన్ డాజ్ సిటీలోని పౌర నివాసాలపై జరిపిన వైమానిక దాడుల్లో అనేక మంది మృతి చెందారు. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని మధ్యప్రాచ్యంలో మోహరించిన పెంటగాన్ డెస్ట్రాయర్ నుంచి అమెరికా భారీగా తొమాహాక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. కొనారక్లోని ఇరాన్ నావికాదళ స్థావరాన్ని అమెరికన్ ఫైటర్లు ధ్వంసం చేశాయి. అక్కడి 3 భారీ నౌకలు ధ్వంసమయ్యాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీకు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గత 47 ఏళ్లలో ఐఆర్జీసీ దళాలు 1000 మందికి పైగా అమెరికన్లను హతమార్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. పాము తలను నరికామని రాసుకొచ్చింది. ఇప్పుడు ఐఆర్జీసీకి ప్రధాన కార్యాలయం లేదని వెల్లడించింది. ఇరాన్కు చెందిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు సహా యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్లో అప్లోడ్ చేసింది. లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 31 మంది చనిపోయారు. దాదాపు 150 మంది గాయపడ్డారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్లోని హైఫా నగరం దిశగా క్షిపణులను ప్రయోగించింది. ఈ మిసైళ్లను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇజ్రాయెల్ దురాక్రమణకు పాల్పడుతున్నాయని హెజ్బుల్లా ఆరోపించింది. ఈ ప్రకటన వచ్చిన గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. రాజధాని బీరూట్ సహా శివారు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. హెజ్బుల్లా ఆయుధ డిపోలను పేల్చివేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మిలిటెంట్ల శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ధ్వంసం చేశామని వెల్లడించింది. ఇకపై దాడులు కొనసాగిస్తామని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. లెబనాన్ ప్రభుత్వాన్ని కాదని ఇరాన్కు మద్దతు తెలుపుతున్న హెజ్బుల్లా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ హెచ్చరికలతో లెబనాన్ నుంచి అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుండగా రహదారులు కార్లతో కిక్కిరిశాయి. అటు ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేయొద్దని హెజ్బుల్లాను లెబనాన్ ప్రభుత్వం కోరింది. మరో యుద్ధం తట్టుకునే శక్తి లెబనాన్కు లేదని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం అన్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ సహా మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్ర దేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. కువైట్లోని 2 అమెరికన్ మిలిటరీ బేస్లను ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు దెబ్బతీశాయి. కువైట్ సిటీ సమీపంలోని మినా అల్ అహ్మదీ చమురుశుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడికి దిగింది. కువైట్లో అనేక అమెరికన్ యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు ఆ దేశ రక్షణ శాఖ ధృవీకరించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. అయితే ఈ దాడిని అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా రక్షణ శాఖ ప్రకటించింది. సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రజలంతా మిలిటరీ స్థావరాలకు దూరంగా వెళ్లిపోవాలని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. లేదంటే ప్రాణనష్టం తప్పదని తేల్చి చెప్పింది. అటు తాజాగా కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. కువైట్లోని 2 అమెరికన్ మిలిటరీ బేస్లను ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు దెబ్బతీశాయి. కువైట్ సిటీ సమీపంలోని మినా అల్ అహ్మదీ చమురుశుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడికి దిగింది. శిథిలాలు పడి 2 కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. దోహా, అబుదాబిలో పేలుడ శబ్దాలు వినిపించాయి. బహ్రెయిన్లోని యుఎస్ బేస్ను మరోసారి ఇరాన్ క్షిపణి దెబ్బతీసింది. ఇరాన్ అనుకూల సాయుధులు ఇరాక్లోని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేశారు. మరో ఇరాకీ నగరం ఇర్బిల్లోని యుఎస్ స్థావరంపై దూసుకొచ్చిన డ్రోన్ను కూల్చివేశారు. బ్రిటిష్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని సైప్రస్ తెలిపింది. కువైట్లో అనేక అమెరికన్ యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు కువైట్ రక్షణ శాఖ ధృవీకరించింది. పైలట్లందరూ సురక్షితంగా బయటపడ్డారని తెలిపింది. ప్రమాదాలకు గల కారణాలను తెలుపలేదు. దీనిపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఇంకా స్పందించలేదు. అటు కువైట్లో ఒక F-15 యుద్ధ విమానాన్ని కాల్చామంటూ ఓ వీడియోను ఇరాన్ షేర్ చేసింది. ఆ యుద్ధ విమానం అమెరికాదా లేక ఇజ్రాయెల్దా అనేది తెలియరాలేదు. ప్రపంచంలోనే అతి పెద్దదైన సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లు విధ్వంసం సృష్టించాయి. రాస్ తనూరాలోని ఆరామ్కో చమురుశుద్ధి కేంద్రంపై షహీద్ 136 డ్రోన్లు విరుచుకుపడ్డాయి. అక్కడ భారీగా మంటలతో పాటు దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే ఈ డ్రోన్ల దాడిని భగ్నం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. డ్రోన్ల శకలాలు కిందపడి స్వల్ప స్థాయిలో మంటలు చెలరేగాయని వెల్లడించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. బహ్రెయిన్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికన్ పౌరులు హోటళ్లకు దూరంగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. ఇరాన్లో నూతన నాయకత్వం తమతో చర్చలకు సిద్ధంగా ఉందని అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తోసిపుచ్చారు. అమెరికాతో చర్చలు జరపబోమని లారిజానీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిస్థితులకు ట్రంప్ కారణమని రాసుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అధికార దాహం కోసం ట్రంప్ అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని లారిజానీ ఆరోపించారు. అమెరికా ఫస్ట్ నినాదాన్ని ఇజ్రాయెల్ ఫస్ట్గా మార్చారని విమర్శించారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నుంచి ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని అలీ లారిజానీ తెలిపారు. అటు ఇరాన్ మద్దతు ఉన్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ సంస్థ ఇరాక్లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్, రాకెట్లతో దాడులు చేసింది. ఈ దాడిలో అమెరికా సైనికులు ఎవరూ గాయపడలేదని తెలిసింది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతూ ఉండడం విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అర్ధరాత్రి 11:59 వరకు యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్లకు వెళ్లాల్సిన విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఐరోపా దేశాలకు వెళ్లాల్సిన 6 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. అమెరికా సహా ఐరోపాలోని కొన్ని దేశాలకు వెళ్లాల్సిన విమానాలను మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రత్యామ్నాయ గగనతల మార్గాల్లో నడుపుతున్నట్లు తెలిపింది. అవి కూడా ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించింది. దుబాయ్, షార్జా విమానాలు అన్నింటినీ రద్దు చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విమానయాన సంస్థలను సంప్రదించిన తర్వాతే ఎయిర్పోర్టుకు రావాలని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్స్లో పోస్ట్ చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏపీ ఎన్ఆర్టీ కోఆర్డినేటర్లను అప్రమత్తం చేసి స్థానికంగా ఉన్న తెలుగు కుటుంబాల సహకారంతో తాత్కాలిక వసతి, భద్రత, సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న ఇండియన్ ఎంబసీ సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్లు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బంది పడుతున్న వారు తమ వివరాలను ఏపీ ఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్
0863-2340-678, వాట్సాప్ నంబర్ 8500027678కు తెలియజేయవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. helpline@apnrts.com కు మెయిల్ చేయొచ్చని సూచించారు. ఎయిర్పోర్ట్స్లో లాక్ అయి ఉన్నారు. సుమారు ఇప్పటికీ ఒక 6 మంది బహ్రెయిన్ నుంచి ఫోన్ చేశారు. వెంటనే అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి వెంటనే అకామిడేషన్ కానీ ఒక సేఫ్ జోన్లో పెట్టించడానికి కూడా ఒక కార్యాచరణ చేయడం జరిగింది. దుబాయ్లో ఒక 10 మంది తెలుగు ఇండివిజువల్స్ కూడా ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా వెంటనే అసిస్టెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మీ వెంటనే ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే ఏపీ భవన్ కూడా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో క్లోజ్గా మానిటర్ చేస్తూ మీకు హెల్ప్ చేయడానికి ఎన్ఆర్ఐస్ ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి కూడా కార్యరూపం చేస్తున్నారు. ఇప్పుడు పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన తెలంగాణ పౌరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని ప్రభుత్వం తెలిపింది. పశ్చిమ ఆసియాలో పరిస్థితులను సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు విదేశాంగ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులు లేదా తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు అధికారుల ఫోన్ నెంబర్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పనిచేస్తున్న వందన బరువా, చక్రవర్తి, జావేద్ హుస్సేన్, రక్షిత్ నాయక్ అనే 4 అధికారుల నంబర్లను సంప్రదించాలని సూచించింది. బయట దేశంలో ఎవరైతే జీవనోపాధి కోసం కానీ వ్యాపార పరంగా వెళ్తున్న కుటుంబాలకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సెల్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి యొక్క యోగక్షేమాలు తీసుకునే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే విషయాన్ని మనం చేసుకుంటే ఎక్కువ మన ప్రాంతానికి సంబంధించిన జగిత్యాల జిల్లా మొత్తం ఎంటైర్ బెల్ట్ వరకు ఉన్నటువంటి మా బయట దేశాల అందరి కుటుంబ సభ్యులంతా కూడా మీరు ఎవరు ఆందోళన పడద్దు. రాష్ట్ర మంత్రిగా, వెల్ఫేర్ మంత్రిగా, ఒక క్యాబినెట్ మంత్రిగా నేను చెప్తున్నా, ఎవరు ఆందోళన పడద్దు. మీకు అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి మీకు యోగక్షేమాల విషయంలో కానీ మీకు ఇబ్బందుల విషయంలో కానీ ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు సమాచారం చేరవేసే విధంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకున్న వేళ కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా దేశంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు హోంశాఖ లేఖ రాసింది. ఖమేనీ మృతికి వ్యతిరేకంగా దేశంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని, ఈ విషయంలో ఖచ్చితమైన నిఘా ఉంచాలని లేఖలో పేర్కొంది. మతపరమైన ప్రార్థనలు లేదా సభల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే ప్రచారాలు అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ ఆదేశించింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ విభాగాలు పరస్పరం సహకారంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఏటీఎం తెలంగాణకు స్వాగతం అని ఎక్స్లో వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా 1000 కోట్లు తీసుకువెళ్లేందుకు వచ్చారా అని అడిగారు. 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 ఇతర వాగ్దానాల పురోగతిని సమీక్షిస్తారో స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ ప్రశ్నించారు. అటు వికారాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ ఒకసారి ఖమ్మం వెళ్లి అక్కడి పేదల దీనస్థితిని చూడాలని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. హైదరాబాద్ జిల్లాల్లో పేదల ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తోందని, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో యుద్ధానికి వెళ్లినట్లు వెళ్లి పేదల ఇండ్లను నేలమట్టం చేశారని మండిపడ్డారు. గాజాలో ఉన్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారికి ఏం సూచనలు ఇవ్వడానికి వచ్చారు? రాహుల్ గాంధీ గారిని నిలదీయాలనుకుంటున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి బుల్డోజర్ రాజ్యాన్ని బీహార్లో, ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి యహా బుల్డోజర్ కి రాజ్ చల్ రహా హై అని చెప్తున్నాడు అక్కడ అన్ని రాష్ట్రాల్లో. మగర్ आपका एआईसीसी का एटीएम बना है इधर तेलंगाना राष्ट्र में, इधर भी क्या हो रहा है आप एक बार नजर करो राहुल गांधी जी। 2 साल से, पिछले 2 साल से वो आपका नजर में नहीं आ रहा है क्या? रेवंत रेड्डी जी का काम जो कर रहे हैं उनका सीएम आपका नजर में नहीं आ रहा है क्या? राहुल जी आप एक बार नजर करो. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు
రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రశ్నించారు. విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిరాహార దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు, వెంకటరమణారెడ్డి, మల్క కొమరయ్య, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రామచంద్రరావు హెచ్చరించారు. విశ్రాంత ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. ఎందుకంటే వారి పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు కాబట్టి. బీదవాళ్ళ ఇళ్ళు కూలగొడతా ఉన్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆత్మహత్యలు కారకులైతున్నాడు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా వారిని ఎండబెడతా ఉన్నారు. రైతు రుణమాఫీ చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఏ మొహంతోనే మీరు ఈరోజు తెలంగాణకు వచ్చారని చెప్పి అడుగుతాను రాహుల్ గాంధీ గారిని. మీ ముఖ్యమంత్రి మాత్రం మీకు 1000 కోట్లు ఇవ్వగలుగుతాడు, కానీ ప్రజలకు 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి మీరున్నారా? తెలంగాణలో గడ్డపార రాజ్యం ఉన్నదే. ఈ గడ్డపార రాజ్యాన్ని ప్రజలు దీన్ని కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు వేసవి ఆరంభంలోనే విద్యుత్ వినియోగంలో రికార్డులు బద్దలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ TGNPDCL పరిధిలో ఇవాళ విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయిని తాకింది. 6273 మెగావాట్ల అత్యధిక గరిష్ట విద్యుత్ వినియోగం నమోదైందని TGNPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి ప్రకటించారు. తమ సంస్థ చరిత్రలోనే ఇది అత్యధిక వినియోగమని ఆయన చెప్పారు. శనివారం 6057 మెగావాట్లు, ఆదివారం 6267 మెగావాట్ల రికార్డును అధిగమిస్తూ ఇవాళ 6273 మెగావాట్లకు డిమాండ్ చేరుకుందని వివరించారు. డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కోవడానికి సంస్థ ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైందని CMD తెలిపారు. ముందస్తు ప్రణాళికలతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. మేడిగడ్డ ఆనకట్టపై కుట్రలు చేసింది చాలదన్నట్టు అన్నారం ఆనకట్టను కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్ నిబంధనలకు పాతరేసి ఏకంగా ఆనకట్ట కిందే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమని ఆరోపించారు. అన్నారం ఆనకట్ట దగ్గరలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుపుతున్న దృశ్యాలను కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇలా తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆనకట్టను బలహీనపరిచి బీఆర్ఎస్పై బురద జల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచక పర్వాన్ని అన్నదాతలు క్షమించరని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ఆనకట్టలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఈ నెల నుంచి కనీసం 80% నుంచి 90% తగ్గకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తుతున్న స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. RTGS పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీపం పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగున్నా ఆర్టీసీ బస్ స్టేషన్లో సౌకర్యాలు, అవుట్సోర్సింగ్ సర్వీసులు మెరుగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని తేల్చి చెప్పారు. పుంగనూరు, వెంకటగిరి, పెనుకొండ, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, శ్రీకాళహస్తి బస్ స్టేషన్లో తాగునీరు, టాయిలెట్స్, ఫ్యాన్స్, సీటింగ్ ఏరియాపై ప్రయాణికుల నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో టాయిలెట్స్ మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. మాడాసించ పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ చర్యలపై శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలని నిర్దేశించారు. రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలు, సిబ్బంది ప్రవర్తనపై సంతృప్తి వ్యక్తమైందని అధికారులు వివరించారు. అవినీతికి తావు లేకుండా 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయితీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రాక్టు సంస్థలపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన నేలపాడు ప్రాంతంలో నిర్మిస్తున్న గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్, గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్స్ సహా వివిధ నిర్మాణాలను పరిశీలించారు. పని చేయలేకపోతే వెళ్లిపోవాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. షాపూర్జీ, పల్లంజీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థకు చెందిన 2 ప్రతినిధులను పంపేయాలని ఆదేశించారు. ఈ పనుల్లో జాప్యంపై సీఎం చంద్రబాబుకు వివరణ ఇవ్వాలని గుత్తేదారు సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఉద్యోగులకు నిర్మిస్తున్న 4026 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. 3 నెలల నుంచి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్న నారాయణ వచ్చే 3 ఏళ్లలో పరిపాలనకు సంబంధించిన భవనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్ చేయాలా, ఆ టార్గెట్ చేయనప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ డోర్స్ అన్నిటికీ ఆర్డర్ ఇచ్చుకున్నారు, తెచ్చేశారు, జరుగుతూ ఉంది.
ఇంటర్నల్ డోర్స్ ఇంకా రాలేదని అడిగాను. వాళ్ళ కంట్రీ హెడ్తో మాట్లాడుతున్నాం, రీజనల్ హెడ్ బెంగళూరు వాడితో మాట్లాడుతున్నాం, ఇక్కడ లోకల్ వాడితో మాట్లాడుతున్నాం. ఏది ఏమైనప్పటికీ మీరే చూస్తున్నారు కదా ఎలా వర్క్స్ రాజధానిలో జరుగుతాయి. నేను చెప్పలే ఇంత వేగవంతంగా జరుగుతాయని మేము ఎవరు ఊహించలేదని ఈరోజు పబ్లిక్ టాక్. స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అవి చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. అవి ఒకసారి అయిపోతే రోడ్డు అనేది చాలా ఫాస్ట్గా అవుద్ది. జూన్ వర్షాలు వచ్చే లోపల గ్రౌండ్ లోపల ఏదైతే చేయాలో అవన్నీ కూడా కంప్లీట్ చేసేట్టుగా చేయమని చెప్పాం. ఆ విధంగా వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ అయిపోతే వర్షాకాలం వచ్చినా ఆ వర్షాకాలంలో కూడా వర్క్ చేసుకోవడానికి కుదురుతుంది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని సూర్య ఫైర్ వర్క్స్లో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం 7గురికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గంటకు బాధితుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్యకుమారి చెప్పారు. సామర్లకోట సీసీహెచ్లో పెద్దాపురం, కొండయ్యపేటకు చెందిన చాపల శామ్యూల్ చికిత్స ద్వారా కోలుకుంటున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే మృతుల సంఖ్య 22కు చేరింది. సో ప్రస్తుతం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 7గురు చికిత్స పొందుతున్నారు. దానిలో 2 స్త్రీలు ప్లస్ 5గురు పురుషులు ఉన్నారు. వారిలో ఒకరు 75% బర్న్స్తో ఉన్నారు. తర్వాత మిగతా అందరూ కూడా 90 నుంచి 100% గాయాలతో, కాలిన గాయాలతో ఉన్నారు. కాబట్టి అందరి పరిస్థితి కూడా క్రిటికల్గానే ఉందండి, విషమంగానే ఉంది. సో మా శాయశక్తిలో మేము వైద్యం అందిస్తున్నాము. అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. గుంటూరు శివార్లోని ఏటుకూరు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన హోల్సేల్ కూరగాయల మార్కెట్ను హైకోర్టు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. కొల్లి శారద మార్కెట్లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారులు అక్కడ లీజు పూర్తి కావడంతో ప్రైవేటు స్థలం లీజుకు తీసుకుని మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. అనధికార మార్కెట్ కారణంగా తమకు వ్యాపారాలు లేవంటూ కొల్లి శారద మార్కెట్లో దుకాణాలు దక్కించుకున్న హైకోర్టు వెళ్లారు. వాదనలు విన్న హైకోర్టు అనధికార మార్కెట్ విషయంలో చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థను ఇటీవల ఆదేశించింది. వ్యాపారులకు ఫిబ్రవరి 28 వరకు గడువిచ్చిన అధికారులు ఇవాళ ఉదయం జాతీయ రహదారి వద్ద ఉన్న హోల్సేల్ కూరగాయల దుకాణాలను జేసీబీలతో తొలగించారు. రైతులు తమ కూరగాయలను కొల్లి శారద హోల్సేల్ మార్కెట్లోనే విక్రయించుకోవాలని జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్ సూచించారు. అయితే కొల్లి శారద మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్యలు, పోలీసు కేసులతో విసిగిపోయామని వ్యాపారులు చెబుతున్నారు. ఈ విషయంపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్టు తెలిపారు. అక్కడ నుంచి బయటకు వచ్చేసి బైపాస్లో స్థలం ఒకటి చూసుకొని మా యూనియన్ మొత్తం మీద కలిసి ఆ స్థలం కొనుక్కున్నాం. అది ఇంకా అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాం, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పర్మిషన్లకు లెటర్లు అవి పెట్టుకొని అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత నిర్మాణం చేసుకొని లోపలికి వెళ్దామన్న ఆలోచనలో ప్రస్తుతానికి తాత్కాలికంగా అక్కడ చేసుకుంటున్నాం. దాన్ని ఈరోజు ఉదయం ఖాళీ చేయించారు. మేము ఎక్కడ బతకాలి ఏంటన్నది మా ప్రత్యామ్నాయ మార్గం తెలియక రేపు ఉదయం మా రైతులు కానీ మాకు వచ్చే సరుకు కానీ మొత్తం తీసుకొని మున్సిపాలిటీ ముందు ధర్నా చేయడానికి, తద్వారా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. భారత్ కెనడా మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఇరు దేశాల మధ్య యురేనియం సరఫరా సహా పలు కీలక రంగాల్లో చరిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అనంతరం ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. పౌర అణు రంగంలో భారత్కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరాకు కెనడా అంగీకరించింది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, అడ్వాన్స్డ్ రియాక్టర్ల తయారీలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, రాడికలైజేషన్ మానవాళికి పెను సవాలుగా మారాయని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. వీటిని అరికట్టేందుకు రక్షణ రంగం, సముద్ర తీర భద్రతలో పరస్పర సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఈపిఏను త్వరలో ఖరారు చేయాలని ఇరు దేశాలు సంకల్పించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉన్న భారతీయుల భద్రత కోసం అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని మోదీ స్పష్టం చేశారు. हमने सदैव शांति और स्थिरता बनाए रखने का आह्वान किया है और जब दो लोकतंत्र साथ खड़े होते हैं तो शांति की आवाज और भी सशक्त हो जाती है. पश्चिम एशिया की वर्तमान स्थिति हमारे लिए गहरी चिंता का विषय है. भारत डायलॉग और डिप्लोमेसी के माध्यम से सभी विवादों का समाधान का समर्थन करता है. इस क्षेत्र में मौजूद सभी भारतीय नागरिकों की सुरक्षा के लिए हम सभी देशों के साथ मिलकर काम करते रहेंगे.
ఢిల్లీలో గత నెల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు ద్వారా భారత్లో కృత్రిమ మేధ రంగాన్ని బలోపేతం చేసే దిశలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఆయా సంస్థలన్నీ కలిపి ఏఐ రంగంలో సుమారు $240 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని కేంద్రం పేర్కొంది. వచ్చే 7 ఏళ్లలో ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ $110 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించిందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 2035 నాటికి కృత్రిమ మేధ రంగంలో $100 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించినట్టు తెలిపింది. విశాఖపట్నంలో $15 బిలియన్ ఏఐ హబ్ ఏర్పాటు చేయడం సహా భారత్ అమెరికా మధ్య కొత్త సబ్సీకేబుల్ రూట్లను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ తెలిపిందని కేంద్రం వెల్లడించింది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం ఓపెన్ ఏఐ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టాటా గ్రూప్ తెలిపింది. ఏఐ రంగంలో హార్డ్వేర్ అప్లికేషన్ల అభివృద్ధి కోసం లైట్ స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ $10 బిలియన్, జనరల్ క్యాటలిస్ట్ సంస్థ $5 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. విశాఖపట్నం తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరాన్ని దక్షిణాఫ్రికా నావికాదళ అధిపతి వైస్ అడ్మిరల్ మోండ్ లోబిస్ సందర్శించారు. మిలన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తర్వాత పలు దేశాల నేవీ చీఫ్లు, ఉన్నతాధికారులు భారతీయ నౌకాదళ స్థావరాలను సందర్శిస్తూ వస్తున్నారు. యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ శాతవాహన, విశ్వకర్మలను దక్షిణాఫ్రికా నావికాదళ అధిపతి పరిశీలించి అందులోని సదుపాయాలను, ఇతర యుద్ధ నైపుణ్యాలను తెలుసుకున్నారు. అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను, విపత్తుల సమయంలో మానవీయ సాయం చేసేందుకు ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు. అడ్మిరల్ లోబిస్కి అధునాతన భారతీయ నావిక శిక్షణ సామర్థ్యాలను, ఇతర సౌకర్యాలు, ఏర్పాట్లను అధికారులు వివరించారు. భారతదేశం, దక్షిణాఫ్రికా మధ్య సముద్ర సహకారం, వృత్తిపరమైన బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన జరుగుతోందని లోబిస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో దద్దరిల్లుతున్న మధ్యప్రాచ్యం. అమెరికా మిత్రదేశాలపై టెహరాన్ సేనల క్షిపణుల వర్షం. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రిఫైనరీ ఆరామ్కోపై ఇరాన్ దాడి. పలు దేశాల్లో అమెరికా ఎంబసీలు లక్ష్యంగా బాంబులు. ఇరాన్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్, అమెరికా దాడులు. ధ్వంసమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయం. లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ల స్థావరాలపై విరుచుకుపడిన ఇజ్రాయెల్. 31 మంది మృతి, మరో 150 మందికి గాయాలు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులతో రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని లేఖ. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం ప్రభుత్వాల సాయం. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు. ఆందోళన వద్దన్న మంత్రులు. వికారాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేత రాకపై బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు. హామీల అమలు ఏమైందని ప్రశ్న. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.